హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ వైఫై పరంగా కొంచెం ఇబ్బంది వచ్చేసి వీడియో రెడీగా ఉన్నా కానీ మీకు పోస్ట్ చేయడానికి, ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయ్యి చేయలేకపోయానండి. అంతే, అందుకోసం కొంచెం లేట్ అయింది. సారీ మీ అందరికీ. ఇదైతే మంగళవారం రోజు ఎప్పటిలాగానే అమ్మవారికి, స్వామివారికి ఇంట్లో ఈ విధంగా అయితే చక్కగా దీపారాధన చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. అందరూ నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ కూడా చక్కగా అమ్మవారి హారతి తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. మీ అందరికీ తెలుసు, ఇంట్లో చక్కగా ఈ విధంగా పూజ చేసుకొని మళ్ళీ నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ పనులు కూడా చేపిస్తూ ఉన్నాను. అవే మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను, చూస్తున్నారు. అందుకోసం ఇంట్లో వర్క్, నాకు అక్కడ కూడా వర్క్ ఎక్కువైపోయి కొంచెం హెల్త్ కూడా సహకరించట్లేదు, చాలా స్ట్రెస్ అయిపోతున్నాను. అందుకోసం కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. చూడండి, అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని తులసమ్మకు కూడా ఆ రోజు ముగ్గులు, పసుపు, కుంకాలు అన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి పూలతోటి అలంకరించుకొని నమస్కారం చేసుకొని ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయించాను అని చెప్పాను కదా. ఈ విధంగా ఒక లేయర్ అయితే కలర్ అయితే వేసేసారు. చూడండి, ఇది కిచెన్లో. ఒక పని స్టార్ట్ చేసామంటే చాలా టైం కానీ అన్నీ మన హెల్త్ కానీ అన్నీ కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే ఒక్కళ్ళే చూసుకోవడం అంటే చాలా కష్టం కూడాను. అయినా కానీ ఇటు ఇంట్లో ఈ ప్లేస్లో కూడా నేను వర్క్ అనేది మెల్లమెల్లగా కొంచెం గ్యాప్ తీసుకున్నా మెల్లమెల్లగా వర్క్ అనేది చేపిస్తున్నాను. ఇదంతా కిచెన్ అండి. ఒక లేయర్ అయితే వేయడం స్టార్ట్ చేసేసారు. ఇది 2 days అయింది జరిగి కూడా. కాకపోతే మీకు చెప్పాను కదా, ఈ కొంచెం వైఫై పరంగా ఇబ్బంది అయ్యి నేను వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను ఎడిట్ చేసి. అందుకని ఇప్పుడు పెడుతున్నాను. గోడలంతా కూడా కొన్ని చోట్ల మనకి మామూలుగా కొత్తగా కట్టించినవి కాకుండా పాత ఇళ్ళు అయితే మాత్రం ఇంకా గోడలు వాటర్ అనేది ఫామ్ అయ్యి కలర్ అనేది ఏ కలర్ వేయించినా కానీ బొబ్బలుగా పైకి అనేది వస్తూ ఉంటుంది. మీకు అందరికీ గమనించే ఉంటారు. అలాగే అదంతా కూడా చెక్కేసి చక్కగా ఆ వాటర్ ఫామ్ అయిందంతా చెక్కేసి డ్యామ్ ప్రూఫ్ అని ఫస్ట్ అదైతే అప్లై చేస్తారు. అది చేసిన తర్వాత, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వాటర్ అనేది ఫామ్ అవ్వకుండా అది గోడల్ని కాపాడుతుంది. డ్యామ్ ప్రూఫ్ వేసిన తర్వాత ఇట్లా వాల్ కేర్ అని వైట్ సిమెంట్ లాగా ఉంటుందండి. అది తీసుకొచ్చి ఎక్కడైతే రఫ్ చేశారో అదంతా కూడాను చక్కగా గోడంతా నున్నగా రావడానికి వాల్ కేర్ అనేది అప్లై చేసి చక్కగా పెడుతూ ఉంటారు. నీట్గా ఒకే సమంగా వచ్చేటట్టు, ఎగుడు దిగుడుగా లేకుండా చక్కగా ఒకే రకంగా వచ్చేటైతే గోడనంతా కూడాను ఆ విధంగా అప్లై చేసుకుంటారు. ఫస్ట్ వాల్ కేర్ అప్లై చేసుకుంటారు ఎక్కడైతే ఎగుడు దిగుడుగా ఉందో అదంతా కూడాను. అప్పుడు ఒక లెవెల్కి వచ్చి గోడంతా కూడా సమంగా అయిపోయిన తర్వాత అప్పుడు పెయింట్ అనేది మనం ఏ కలర్ అయితే వాళ్ళకి చెప్పామో ఆ కలర్ అయితే కానీ వేసేసుకుంటారు. అది ఆరిపోయిన తర్వాత ఆ కలర్ అయితే అప్లై చేస్తారు. నేనైతే వైట్ కలర్ అని చెప్పానండి. ఆ పని అయితే అక్కడ వరకు అయిపోయింది. అదే రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ ఇంకా చిన్న వర్క్స్ అనేవి ఇట్లా చిన్న సిమెంట్ వర్క్ అనేది ఉంది. అది కూడా అదే రోజు చేయించాను.
ఇదిగోండి ఇలా చిన్న చిన్న వర్క్స్ అనేవి కొంచెం హోల్ కానీ అక్కడ ఏమన్నా డ్యామేజ్ కానీ ఉంటే ఇంకా మళ్ళీ అక్కడ ఆ ప్లేస్లో వాల్ కేర్ పెట్టడానికి వాళ్ళకి పెయింట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ వర్క్ కూడా చేయించేశాను. ఇదంతా ఫినిష్ అయిపోతే నెక్స్ట్ రూమ్కి కానీ నెక్స్ట్ బెడ్రూమ్స్కి కానీ ఇంకా వేరే రూమ్కి కానీ హాల్కి కానీ ఏదైనా సింపుల్గా వాళ్ళు పెట్టుకోవాల్సింది వాల్ కేర్ పెట్టేసుకొని ఇంకా మనం చెప్పిన కలర్ అయితే చక్కగా ఇబ్బంది లేకుండా వేసేసుకుంటారని చిన్న చిన్న రిపేర్లు అనేవి ఉంటే ఈ విధంగా చేయించేశాను అదే రోజు. ఇంకా కంటిన్యూ వర్క్ అనేది జరగటం వలన చాలా స్ట్రెస్ అయ్యి కొంచెం హెల్త్ కూడా ఇబ్బంది అయింది. ఇలా అయితే వర్క్ జరిగిందండి. తర్వాత ఇది కూడా 2 రోజులు ముందుదేనండి. అయితే చాలా రోజులు బట్టి నేను ఈ మామిడికాయ అయితే దాచిపెట్టుకుంటున్నాను. ఇలా కవర్లన్నీ చుట్టేసుకొని ఎవరు కొయ్యకుండా. మా పక్కింటి చెట్టేనండి, మా వైపే ఉంటుంది మొత్తం. లాస్ట్ టైం ఉగాది అప్పుడు కూడా ఈ మామిడికాయ చెట్టుతోనే నేను పచ్చడి అనేది చేశాను. ఇంకా చాలా రోజులు బట్టి ఉంటే కవర్ అంతా ఇదైపోయి గాలాడక కొంచెం కాయ కూడా వేరేగా అవుతుందని చెప్పేసి చాలా హ్యాపీనెస్ తోటి ఇలా కట్ చేసుకున్నాను. చాలా అంటే ముంత మామిడికాయ అంటారు కదా, ఆ టేస్ట్ అయితే ఉంది. అదే సేమ్ అలాగే ఉంది, చాలా బాగుంది. చూసారా మన సొంతంగా చెట్టుకి కోస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.